we have a session now on building local talent. The session is being handled by none other than our own Guru of Gurus, Nagaraj garu. చాలా చక్కటి స్పీకరు. మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చాలా డిమాండ్లో ఉన్నటువంటి స్పీకరు. ఇప్పుడు పోయినసారి ఆల్ ఇండియా చేశారు, వెస్టర్న్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దాంట్లో కూడా. మరి ఈ మధ్యన నేపాల్ వాళ్ళు కూడా వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు అక్కడ కూడా అంటే ఆన్లైన్లో చాలా పాపులర్ అయిపోతున్నారు సార్. చాలా సంతోషం. మన మల్టిపుల్ నుంచి మన నాగరాజు మరి ఇవాళ నేషన్ దాటి ఇంటర్నేషనల్ కి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి రిసోర్స్ మన దగ్గర ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి మన మల్టిపుల్లో చాలా మంది మంచి ఉపన్యాసకులు ఉన్నారు, అది మన అదృష్టం. కాబట్టి మన రిసోర్స్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాల్సినటువంటి, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉందని నేను భావిస్తున్నా. మరి ఈ రోజు మనందరికీ నాగరాజ్ గారు ఈ యొక్క బిల్డింగ్ లోకల్ టాలెంట్ అదే సబ్జెక్ట్, మన లోకల్లో ఉన్న టాలెంట్ ఇంకా పూల్ తయారు చేయాలనేటువంటి సబ్జెక్ట్ మీద వారు మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది నాగరాజు గారు, మీకు స్వాగతం చెప్తూ ఈ పూల్ బిల్డింగ్ లోకల్ టాలెంట్ అనే టాపిక్ మీద మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. భీమయ్య గారు ఆ విషయాలు చెప్పారు కాబట్టి ఆ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి I must thank Lion Bhimaya, Lion Babu Rao, Lion Govindraj, and many other senior leaders who gave me plenty of opportunities all through, right since I joined Lionism, and that's how I became whatever I am. I am grateful to them. Okay, coming to the topic. So the topic that has been given me by our area leader Lion Bhimaya Jagni is building లోకల్ టాలెంట్. ఇంతకుముందే ఒక ప్రశ్న అడిగారు ఎవరో, సార్ మరి మీరు లీడర్ల గురించి చెప్తున్నారు, మరి మెంబర్ల సంగతి ఏంటి, ప్రైమరీ లెవెల్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏమైనా అవకాశాలు వస్తాయా రావా ఏంటి అని అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. మేబీ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఆల్సో వైల్ ఐఎమ్ మేకింగ్ దిస్ ప్రెజెంటేషన్. సో బిఫోర్ ఐ బిగిన్, ఐ జస్ట్ వుడ్ లైక్ టు బిగిన్ బై షోయింగ్ ఎ పోల్. ప్రవీణ్ హెల్ప్ మీ లాంచ్ ఎ పోల్ క్వశ్చన్. ఈ పోల్ ఏంటి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మనం లోకల్ టాలెంట్ ను డెవలప్ చేసుకుందామా, బయట టాలెంట్ ను వినియోగించుకుందామా, లేక రెండు కాంబినేషన్ లో యూజ్ చేసుకుందామా? యా, ఐ థింక్ ద పోల్ ఈజ్ ఆన్. యూ కెన్ కాస్ట్ యువర్ ఓట్. ఈ మూడింట్లలో మీకు ఏది నచ్చితే దానికి మీరు ఓటు వేయండి. అక్కడ డాట్ మీద క్లిక్ చేయమని చెప్పండి సార్. చేస్తున్నారు. వెరీ గుడ్, గుడ్ ప్రోగ్రెస్, ఎక్సలెంట్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఐ థింక్ ప్రవీణ్ యూ కెన్ స్టాప్ ఆఫ్టర్ 15 seconds. Praveen, you can stop the poll. You can show the results. The results say very happily, I'm really very happy that you have chosen the right answer. People say that 51% of those who have voted said, let us develop local talent. మనకింత టాలెంట్ ఉన్నప్పుడు మన టాలెంట్ మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలంత రీజనబుల్ గా ఉంది. ఇంకో 49% ఏమన్నారంటే, సార్ రెండు కాంబినేషన్ లో తీసుకుందాము, లోకల్ కూడా ప్రమోట్ చేద్దాము, బయట నుంచి కూడా తీసుకుందాం అన్నారు. కానీ గమ్మత్తుగా 0% of the people said we will have only outside talent. Beautiful, Andy. Thank you very much, Andy. I am really, really, really pleased with your response. Let's move on now. Okay. ఈ యొక్క ఆన్సర్ మీరు ఇచ్చారు కాబట్టి it makes me very easy to go on now. The questions that I need to answer are very simple. It relates to COVID, it relates to Lionism. Don't go outside. But there is a condition. When you can stay inside. ఇంట్లో ఉండగలిగినప్పుడు బయటకు ఎందుకండి? ఇంట్లో అన్ని మనకు కావాల్సిన సమృద్ధిగా ఉన్నాయి. వాట్ ఎవర్ వీ వాంట్, లైఫ్ హ్యాస్ బీన్ జస్ట్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. వై షుడ్ వి గో అవుట్ అండ్ unnecessarily buy risk? The same way, when we are thinking of talent also, if there is plenty of talent, if there is good quality talent in our own club, in our own district, in our own multiple district, in our own country, in our own Lions Clubs International, there is no need for us to go out at all. We need them only when we do not have
enough talent here or the requisite talent here. So thank you very much for making my job very easy now. Now, నాకు ఎప్పుడు ఒకటి గుర్తొస్తుందండి, మనం కొత్త మెంబర్లను తీసుకుంటాం. When we take new members, usually induction speech ఒకటి ఉంటుంది. ఎవరో పాస్ట్ గవర్నర్ లో ఎవరో వచ్చి న్యూ మెంబర్స్ ని ఇండక్ట్ చేస్తారు. ఇండక్షన్ లో ఎన్నో విషయాలు చెప్తారు, బట్ 2 things ఆర్ సెడ్ ఫర్ షూర్. ఫస్ట్ ఏమంటారు, లయనిజం లో మీకు ఫెలోషిప్ దొరుకుతుంది, అంటే ఫ్రెండ్షిప్ దొరుకుతుంది, మీకు సర్వీస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, మీకు లీడర్ గా ఎదగటానికి కూడా అవకాశం దొరుకుతుంది. యూ కెన్ బికమ్ ఎ లీడర్ వెరీ ఈజీలీ, యూ కెన్ గ్రో అప్ ద ల్యాడర్ వెరీ ఈజీలీ అని చెప్తారు. మరి మనం వాళ్ళు లయన్స్ అయిన తర్వాత are we giving them enough opportunities to grow up as leaders? Have we failed there, or can we do something else so that every young new member that joins us gets some leadership opportunity somewhere? The second thing that we say, meer Lions lo cherinappudu we expect 3 things from you andi. We expect your time, we expect your talent, and we expect your treasure. 3 T's meer maak ivvali anta. సరే, టైం అండ్ ట్రెజర్ ఇవ్వడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటాం, కానీ టాలెంట్ ఇస్తాము అంటే ఎంతమంది దగ్గర మనం తీసుకుంటున్నాం? యూజువలీ పీపుల్ కమ్ ఫార్వర్డ్ టు డూ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్, రైట్? అండ్ మెనీ టైమ్స్ we either fail, we ignore, or we reject, we decline. Lots of other things happen and people are frustrated and very soon they leave the organization also. So in case we want to keep our promise and ensure that the new members are properly involved and are given opportunities to show their talent, to prove their talent, I think we need to change our attitude a little. Okay, so the need of the hour. ఇప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన పనుల్లో ఒకటి ఏంటండి, టాలెంట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అక్కడ ఒక లోకల్ అనే వర్డ్ యాడ్ చేసుకోండి. లోకల్ టాలెంట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. మన దగ్గర ఉన్న, మన ఊళ్ళో, మన క్లబ్ లో, మన డిస్ట్రిక్ట్ లో ఉన్న టాలెంట్ మనం ఎలా అభివృద్ధి చేద్దాము, దానికి నా దగ్గర 3-4 సూత్రాలు ఉన్నాయండి, అవి మాత్రమే మీకు చెప్తాను. సో ఆ స్ట్రాటజీ ఏంటి? ఆ స్ట్రాటజీలో చాలా సింపుల్ గా 4 ప్రిన్సిపల్స్ నేనేం చూస్ చేసుకున్నానంటే ఈరోజు, 1, ఐడెంటిఫై ద టాలెంట్, రైట్? 2, ట్రైన్ ద టాలెంట్, వాట్ ఎవర్ టాలెంట్ ఇస్ అవైలబుల్, ట్రైన్ దట్. And the third one, involve that talent. And 4th one, empower them. So these are the 4 points that I've chosen, and I'll go into the details and I'll show you a little more detail about this. Before I go on, let me again, ఈ 4 మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి, ఐడెంటిఫై, అంటే వాళ్ళని డిస్కవర్ చేసి కనుక్కొని వాళ్ళు ఎవరో తెలుసుకోవటం, టాలెంట్ ఉన్న వాళ్ళు. రెండవది, అట్లాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం. మూడవది, వాళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం. నాలుగవది, వాళ్ళకే పూర్తిగా పవర్స్ ఇచ్చి వాళ్ళే ఇండిపెండెంట్ గా చేయగలిగే స్థితికి తీసుకురాగలగటం. నౌ ఐ హావ్ ఎ సెకండ్ పోల్. ఈ సెకండ్ పోల్ లో మీరు ఈ 4 ఏది ఎక్కువ ఇంపార్టెంటో నాకు చెప్పాలి. ప్రవీణ్, ప్లీజ్ లాంచ్ ద సెకండ్ పోల్. Good response. Please close the poll after 15 seconds. Will you please stop the poll now and show the results? Thank you, Praveen. You say, I mean, all of you believe that about 38% of the Lions who have voted today say that involving the members is very, 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 very important. Talented people unnaru kani వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దొరకట్లేదు. మరో 31% పీపుల్ ఏమంటున్నారంటే, అయ్యో అసలు ఐడెంటిఫై చేయట్లేదండి టాలెంట్ ఉన్న వాళ్ళను, మనం కనుక్కోవటమే లేదు వాళ్ళను, వాళ్ళ ఇగ్నోర్డ్ గా ఉన్నారు, వాళ్ళని మనం రికగ్నైజ్ చేయలేదు అంటున్నారు. ఇంకో 17% పీపుల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. ఒక 15% పీపుల్, దో దే ఆర్ దేర్, దే హావ్ బీన్ ఐడెంటిఫైడ్, దే బీన్ ట్రైన్డ్ వాట్ ఎవర్, బట్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఎంపవర్డ్ అండి, వాళ్ళకు ఇనఫ్ పవర్ మనం ఇవ్వలేదు, అందుకని చెప్పేసి కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్. లెట్స్ సీ దీస్ 4 స్టెప్స్ ఇన్ డీటెయిల్. ఈ రోజు నా పని ఏంటంటే ఈ 4 స్టెప్స్ మీకు వివరంగా చెప్పడం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం.
లయన్స్ కు ఇన్ని క్వాలిటీస్ ఉంటాయండి. సో మెనీ మంచి లయన్స్ అంటే ట్రైనర్స్, కాబోయే ట్రైనర్స్ కు ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇన్ని క్వాలిటీస్ పట్టుకొని ఎలా ఐడెంటిఫై చేయాలండి మరి? సో నేను ఒక సింపుల్ ప్రిన్సిపల్ చెప్తాను. ఆ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఎవరి లోపలైతే ఈ టాప్ 4 క్వాలిటీస్ కనిపిస్తాయో వాళ్ళను ఐడెంటిఫై చేద్దాం. ఈ ఐడెంటిఫై చేసే బాధ్యత ఎవరిదండి? మల్టిపుల్ ఏరియా లెవెల్లో ఏరియా జిఎల్టీది, మల్టిపుల్ లెవెల్లో మల్టిపుల్ జిఎల్టీ కోఆర్డినేటర్ది, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్ది, రీజన్ చేయమంది, జోన్ చేయమంది, ఇంకా క్లబ్ లెవెల్లో క్లబ్ జిఎల్టీ కోఆర్డినేటర్ది. వీళ్ళందరూ ఏం చేయాలి? ఈ 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళ కొరకు ఎప్పుడు గమనిస్తూ వెతుకుతూ ఉండాలి. ఏముండాలి వాళ్ళకు? నేను ట్రైనర్ కావాలి, నేను లీడర్ కావాలి అన్న అంబిషన్ ఉండాలి. 2, ఇంతకుముందు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు చేసిన పనులు మంచిగా చేసి ఉండాలి. వాళ్ళ బిహేవియర్ చక్కగా ఉండాలి. ఎన్నోసార్లు మనం చూస్తాం, చాలా కొంతమందికి టాలెంట్ ఉంటుంది, వెళ్తారు, చాలా బాగా పాఠం చెప్తారు, కానీ వాళ్ళకి ఇతరులతో బిహేవ్ చేయటం ప్రాబ్లము, లేక గెటింగ్ అలాంగ్ విత్ పీపుల్ ఇట్స్ సమ్ టైమ్స్ అన్ ఇష్యూ విత్ సమ్ పీపుల్. అట్లా బిహేవియర్ బాగా లేకపోతే కూడా మనం వాళ్ళని ప్రమోట్ చేయడం కాస్త ఇబ్బంది. దెన్ ఫైనల్ గా వీ ఆల్సో గెట్ ఫీడ్బ్యాక్. మనకు వేరే వాళ్ళు చెప్తారు, ఆ స్పీచ్ బాగుండిందండి, ఆయన మాట్లాడిన స్పీచ్ చాలా చక్కగా ఉండింది, ఆయన కాంటెంట్ బాగుండింది, ఆయన ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఇవన్నీ వీటికి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇంకా ఎన్నో వాళ్ళ అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ ఉంటాయి, ఎన్నో ఇంతకుముందు చూపించిన అన్ని ఉంటాయి. కానీ ఈ 4 మనం ఒక యార్డ్ స్టిక్స్ గా తీసుకొని వీ కెన్ ఐడెంటిఫై పీపుల్ హూ హ్యావ్ ద పొటెన్షియల్. Many times untapped potential. The potential has not been used. It's there inside, innate, but it has not been used. It has not been exploited by the leaders. So అట్లాంటిది మనం కనుక్కోవాలంటే నేను ఒక 3 సింపుల్ సొల్యూషన్స్ కూడా ఇక్కడ చెప్తున్నాను. మరి ఎలా చేద్దామంటే, మొట్టమొదటిది, ఇంతకుముందు ఎప్పుడైనా రీజన్ చైర్మన్లకు, జోన్ చైర్మన్లకు, ఇట్లాంటి కొంతమంది సీనియర్ లీడర్స్ కు, క్యాబినెట్ మెంబర్స్ కు అప్పుడప్పుడు ఇండక్షన్ సెరమనీ చేసే అవకాశం వస్తుంది. నేను క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు, బసవేశ్వరరావు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు మేము ఒక రూలే పెట్టేసాం. ఏంటంటే, ఆల్ ఇండక్షన్స్ మస్ట్ బి డన్ బై ఓన్లీ రీజన్ చైర్పర్సన్స్ అండ్ నాన్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ షుడ్ డూ ఇన్స్టలేషన్స్ అండ్ దే షుడ్ బి చీఫ్ గెస్ట్. ఇండక్షన్ మాత్రం కొత్త వాళ్ళకి ఇవ్వడారు. అప్పుడు ఒక రూల్ లాగా పాస్ చేసి, అంటే అట్లాంటి అవకాశాలు ఇచ్చినాయి అనుకోండి, మనం వాచ్ చేయొచ్చు. ఇండక్షన్ ఎలా చేస్తున్నాడు, అతని లాంగ్వేజ్ ఎలా ఉంది, అతని కాంటెంట్ ఎలా ఉంది, అతని ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మనకు ఒక ఈవెన్ ఫెలిసిటేషన్ చెప్పినా కూడా మనకి ఎంతో కొంత ఐడియా వస్తుంది. సెకండ్ది, పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఆర్సీస్ అండ్ జెడ్సీస్ ఆర్ ఏ గ్రేట్ రీసోర్స్. క్యాబినెట్ సెక్రటరీస్ కంటే, క్యాబినెట్ ట్రెజరర్స్ కంటే కూడా ఆర్సీస్ జెడ్సీస్ కు ఎక్కువ అవకాశం, మేనేజీరియల్ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. దే ఆర్ హెడింగ్ ఎ సర్టెన్ యూనిట్, సమ్ 5 clubs, 10 clubs, 15 clubs అంటారు. వాళ్ళ క్లబ్స్ ను వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మేనేజీరియల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. తర్వాత మనం సపోజ్ వి మేక్ ఎ లిస్ట్ ఆఫ్ డిఎల్ఐస్. మన డిస్ట్రిక్ట్ లో జరిగిన లాస్ట్ 2-3 years లో డిఎల్ఎల్ఐస్ ఏమో జరిగి ఉంటాయి. దానికి డిఎల్ఎల్ఐకి ఎవరు అటెండ్ అయ్యారు, దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కనుక్కోవటం ద్వారా మనం లీడర్స్ ను ఐడెంటిఫై చేయొచ్చు, పొటెన్షియల్ స్పీకర్స్ ను చేయొచ్చు, ప్రెజెంటర్స్ ను, ట్రైనర్స్ ను మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నాకు బాగా గుర్తుంది, భీమయ్య గారు మొట్టమొదటి ఇప్పుడు RLLA కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా, అంత FDI అయిపోయిన వాళ్ళది, ALL అయిపోయిన వాళ్ళది లిస్ట్ ముందర పెట్టుకుంటారు. ఆ లిస్ట్ లోంచి ఆయన ఓన్ మన యార్డ్ స్టిక్స్ యూజ్ చేసి దాంట్లో కొంతమంది ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంతమందికి ఆయన అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో 15 మందికి అవకాశం ఇచ్చారు ఈ గేట్ లీడర్షిప్ లో, గేట్ టు ఎంపవర్ లో. సో దీస్ ఆర్ సమ్ క్రైటీరియా దట్ వీ కెన్ కీప్ ఇన్ మైండ్ టు ఐడెంటిఫై. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పొటెన్షియల్ ట్రైనర్స్ అండ్ పొటెన్షియల్ లీడర్స్ డిఫికల్ట్ అండి? మనం ఇఫ్ వి బిగిన్ లుకింగ్ అరౌండ్, ఇట్స్ నాట్ డిఫికల్ట్. సో ఇది ఎవరు చేయాలని చెప్పాను ఇంతకుముందు. So at the area level, at the multiple level, at the district level, at the region level, region chairman, at the club level, at the zone chairperson, zone level, club level, GLT coordinator plus president and other leaders. Manandaram kalisi cheyali. We have to constantly be on the lookout for capable, potential, talented leaders and trainers. Okay. Then the second point, second phase of this, training them. Identify chesam, okay. So the responsibility of making those people whom I have identified to make them better is also my responsibility.
నేను ఒక నలుగురిని కనుక్కున్నాను, వీళ్ళ నలుగురిలో అంబిషన్ ఉంది, వీళ్ళ నలుగురికి ప్యాషన్ ఉంది, వీళ్ళ నలుగురికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంట్ ఉంది, ఓకే మీరు నలుగురు వెళ్ళి ట్రైనర్స్ గండి అంటే అవలేరు కదా వాళ్ళు. సో వాళ్ళను ట్రైన్ చేయవలసిన బాధ్యత కూడా మాకే ఉంది. సో భీమయ్య గారు చేస్తున్న ఎఫర్ట్ అదే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎఫర్ట్ అదే, డిస్ట్రిక్ట్ లో ఆల్ 7 GLTs మేము ఏం చేస్తున్నామో ఆ ఎఫర్ట్ కూడా అదే. మరి క్లబ్ లెవెల్లో నిన్న ఇది జరగట్లేదని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేశారు నిన్న. మరి క్లబ్ లెవెల్లో కూడా మొదలు పెట్టండి. క్లబ్ లో కూడా ఒక GLT క్లబ్ కోఆర్డినేటర్ ఉంటారు. ఆయన జాబ్ ఏంటి? ఐడెంటిఫై పొటెన్షియల్ ట్రైనర్స్ అండ్ లీడర్స్ and to give them to ensure that they are properly trained. వాళ్ళకి లెర్నింగ్ గోల్స్ మనం క్రియేట్ చేయటం, తర్వాత వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయండి. మీకు ఇంకా ఇంకొక లెసన్ ఉంది, మన సాయిరామ్ గారు వాళ్ళు చెప్తారు, హేమాద్రి గారు చెప్తారు. సో ఇంకా మనకి ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవటానికి మనం వాళ్ళకి అప్పచెప్పొచ్చు. దెన్ వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయి, మన నీడ్స్ ఏమున్నాయి అలైన్ చేయాలి. సో ఆ స్కిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆయన మంచి పవర్ఫుల్ ఆరేటర్, ఆయన ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆయన పవర్ఫుల్ మేనేజర్ ఎక్కడ ఉపయోగపడతాడు? ఆయన గ్రేట్ లీడర్ ఎక్కడ ఉపయోగపడతాడు? సో అలైనింగ్ దోస్ స్కిల్స్. దెన్ యాజ్ ఎ లీడర్ ఐ హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ 2 things which are a little more important. Give critical, right, preferably encouraging positive feedback to these people. వీళ్ళకి ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, వాళ్ళు చేసినప్పుడు మనకు మంచిగా క్రిటికల్ గా, అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా మంచి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చాం అనుకోండి, రేపు ఇంకొక ఛాన్స్ తీసుకుంటారు, ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడతారు. సో జీనియస్ అంటే ఏముందండి, ఐన్స్టైన్ ఏమన్నాడు, 99% హార్డ్ వర్క్ అన్నాడు, 1% ఇన్స్పిరేషన్ ఉంటే చాలు అన్నాడు. కష్టపడ్డ ప్రతి ఒక్కడు జీనియస్ కాగలడు అని ఆ హెడ్డింగ్ లో అందుకొరకే పెట్టాను. సో మరి మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళని ప్రాపర్ గా వాళ్ళు కూడా రాణించాలి. దే మస్ట్ బికమ్ గుడ్ లీడర్స్ టుమారో అని చెప్తే I have to take the responsibility of ensuring that they are given proper training and they are guided properly and they are given good feedback, encouraging but at the same time factual feedback. Then వాళ్ళ అచీవ్మెంట్ ఏదైతే ఉందో మనం దాన్ని అసిస్ట్ చేయగలగాలి. మనం చాలా ఆబ్జెక్టివ్ గా మన వాళ్ళు ఇతరులు అనుకోకుండా వాళ్ళని మనం ప్రాపర్ గా అసెస్ చేసి వాళ్లకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలగాలి. ఏదైనా పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక ఆయన మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, పంపిస్తాం ట్రైనింగ్ కు, లేక ఏదో ఒక అసైన్మెంట్ ఇస్తాం, సరిగా చేయడు. అది కూడా మనం వాళ్లకు మంచిగా హర్ట్ కాకుండా వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు ఈ విషయాన్ని చెప్పారు కానీ ఇలా జరిగింది, ఇది నెక్స్ట్ టైం ఇలా చేయండి అని చెప్పాలి మనం. అది కూడా మన బాధ్యతే. సో ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. I request Praveen to launch this third poll so that I'll know your opinion and maybe after that we can proceed. Question number 3, Praveen. So the question is, which one of these is your choice? Self-learning, maname నేర్చుకుంటే బాగుంటుందా, లేక ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటుందా, లేక ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇలాంటి వాటిలో నేర్చుకుంటే బాగుంటుందా, అన్ని కలిసి కంబైన్డ్ గా ఉంటే బాగుంటుందా? Please vote. Wonderful. Praveen, please close after 15 seconds. I think they've stopped voting. Almost everybody is over, I think. You can stop now and show the results. Very, very happy. And again, నాకు చాలా నేను ఒకవేళ ఓటు వేస్తే నేను కూడా ఇక్కడే వేసేవాడిని. A combination of all. 77% చెప్తున్నారంటే కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంతకంటే ఎక్కువగా సెల్ఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. మళ్ళీ ఇప్పుడు సాయిరామ్ రాజు గారు చెప్తారు మీకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ వినియోగించుకుందాం, ఆ అవకాశాలన్నీ మనం పర్ఫెక్ట్ గా మనం వినియోగించుకుందాం. సో దిస్ ఇస్ వన్ మోర్ ఏరియా వేర్ ఐ వాంటెడ్ యూ టు focus and then I wanted you to utilize every single opportunity that's available to train yourself. Let's move on. The last one, sorry, the third one. So ఈ వీళ్ళని ఐడెంటిఫై చేసాం, వాళ్ళని ట్రైన్ చేసామండి. ఈ ట్రైన్ చేసిన వాళ్ళను వదిలేస్తే ఏమవుతుంది? వాళ్ళ దారిన వాళ్ళని వదిలేస్తే వాళ్ళు very soon again they get frustrated. There are so many people, FDI అయిన వాళ్ళు, ALL అయిన వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, సార్ మేము FDI చేసాం మాకు ఒక్క అవకాశం రాలేదు సార్, మేము ALL చేసాం మాకు ఎవరు పిలవలేదు సార్ అంటే. నిజానికి దాంట్లో 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు మనల్ని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అవకాశాలను మనమే క్రియేట్ చేసుకోవాలి. కానీ ఒక GLT అని ఒక పొజిషన్ ఉంది కదా, మరి
జిఎల్టీ ఏరియా లీడర్, జిఎల్టీ మల్టిపుల్ కోఆర్డినేటర్, జిఎల్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, జిఎల్టీ క్లబ్ కోఆర్డినేటర్ పేర్లు పెట్టుకున్నాం కదా. వాళ్ళ కొన్ని బాధ్యతలు కూడా, ఆ బాధ్యతలు ఏంటి? ఆ బాధ్యతలు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళను ఇన్వాల్వ్ చేయటం కూడా బాధ్యతనే. ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ గా భీమయ్య గారు ఏం చేశారు, ఎవరెవరైతే ఎఫ్డిఐ చేశారో అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి జూమ్ లో మాట్లాడించారు. ఎంత చక్కగా అనిపించింది అది. అంటే నోబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఎవరైనా నేను రాను అనుకున్న వాళ్ళు తప్ప అందరికీ అవకాశం ఇచ్చారు. మరి మనం మన క్లబ్ లో అట్లా చేయొచ్చు, మన డిస్ట్రిక్ట్ లో అలా చేయొచ్చు. ప్రతి చోట కూడా మనం ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎలా చేయాలి అది? బై డెలిగేటింగ్ దెమ్ సమ్ అసైన్మెంట్స్ అండ్ వీ క్యాన్ బి రోల్ మోడల్స్ టు దెమ్. వీ కెన్ బికమ్, మనతో పాటు ఇక్కడ మనకు దానికి ఇండక్షన్, ఒక ట్రైనింగ్, ఏదో ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఇట్లాంటి వాళ్ళని మనతో తీసుకెళ్లి వాళ్ళకు మనం ఒక మోడల్ గా చూపించవచ్చు. వాళ్ళకి కాన్స్టాంట్ గా ఎంతూజ్ చేయొచ్చు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, రైట్? వాళ్ళ పొటెన్షియల్ ఎంతో వాళ్ళకి తెలిసేట్లుగా చేయాలి. వాళ్ళ డెవలప్మెంట్ ను కంటిన్యూస్ గా, కాన్స్టాంట్ గా అది ఉండేట్లుగా మనం సస్టైన్ చేయాలి. వాళ్ళకి ఏవైనా ట్రైనింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తే వీ మస్ట్ బి ఏబుల్ టు రిజాల్వ్ దెమ్, హెల్ప్ దెమ్ రిజాల్వ్ దెమ్ అండ్ ఆల్సో లీవరేజ్ దెమ్. So this is the third level. Okay, and after that the most important, ఇంతటితో అయిపోదండి. ట్రైనింగ్ ఇచ్చాము, ఇన్వాల్వ్ కూడా చేసాము. కానీ నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ స్టేజ్ తో ఆగిపోతే ఏమవుతుంది? వాళ్ళు ఎప్పుడు మీ క్రింద సబ్స్టిట్యూట్స్ గా, లేకుంటే మీ క్రింద సబార్డినేట్స్ గా, లేకుంటే ఒక కింది లెవెల్లో అంతే ఉండిపోతారు వాళ్ళు. అది కాదు కదా మన ఉద్దేశం. ఎవ్రీబడి మస్ట్ బి ఏ లీడర్ బై వన్ సెల్ఫ్. Everybody must be a trainer by oneself. Every trainer must be able to organize one's own training programs. మా డిస్ట్రిక్ట్ 320D లో ఒక టీం తయారయ్యాం మేము. ఎవరికైనా ఈ టీంలో ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇండివిజువల్ గా స్టార్టింగ్ కరిక్యులం ప్రిపరేషన్ దగ్గర నుంచి చివరికి బిల్ సెటిల్ చేసేదాకా ప్రోగ్రామ్స్ అంతే కంప్లీట్ గా చేసేయగలరు. 10 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం అట్లా. సో మరి అట్లా తయారైపోయాం మేము, ఒకరినొకరం హెల్ప్ చేసుకున్నాం. సో ఆ ఎంపవర్మెంట్ కూడా మనకు చాలా అవసరం. సో ఆ ఎంపవర్మెంట్ క్లబ్ లెవెల్లో, ముఖ్యంగా క్లబ్ లెవెల్లో క్లబ్ జిఎల్టీ కోఆర్డినేటర్ ఏం చేయాలి? సో he or she has to ensure that the identified, trained and involved potential leaders ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంపవర్ చేసి వాళ్ళే ఒక చిన్న ఇండాక్ట్రినేషన్ సెరమనీ మన క్లబ్ లెవెల్లోనే, ఒక చిన్న లెర్నింగ్ ప్రోగ్రామ్, ఒక చిన్న ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ క్లబ్ లెవెల్లోనే ఆర్గనైజ్ చేయొచ్చు కదండి, రైట్? మనం స్పీకర్ మీటింగ్స్ దగ్గర నుంచి ఎన్నో రకాల క్లబ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకోవచ్చు. ప్రతి క్లబ్ చేయాలి. మనం ఏదో పై వాళ్ళు చేస్తారు, పిలిచినప్పుడు వద్దాం, మనం కూర్చొని విని వెళ్ళిపోదాం కాదు. మనం కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది అది? సో వీ హ్యావ్ టు బిల్డ్ సమ్ ఎంపతి. మనం వాళ్ళ షూస్. చాలా మంది మనం ఏమనుకుంటాం, సార్ ఆయన ఒక ట్రైనర్ కొత్తగా వచ్చిన అతను ఏదో ఫెయిల్ అవుతాడు, వాళ్ళను అవమానించటం, ఇన్సల్టింగ్ గా మాట్లాడడం కాకుండా, నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ టైం చేశాను కదా, నేను ఫస్ట్ టైం నేను ఎట్లా చేశాను, ఫస్ట్ టైం నేను కూడా ఫెయిల్ అయ్యాను కదా అనేది గుర్తు తెచ్చుకోవాలి. దాట్స్ ఎంపతి, రైట్? అట్లా గుర్తు తెచ్చుకొని వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. దెన్ రెస్పాన్సిబిలిటీస్ మస్ట్ బి గివెన్ టు దెమ్, డిప్లాయిడ్ టు దెమ్, దే మస్ట్ డెలిగేటెడ్. అండ్ వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ ఎన్నో ఉంటాయండి. If our minds are closed and if we don't accept ideas from them, we remain wherever we are. But if we accept ideas, lots of new ideas come from these younger new people. So more people means more ideas. Ideas manam enno upayoginchukogalgali. And we must have this attitude to this. Mistakes are okay. Everybody makes mistakes, so what? No problem. So we must give that assurance to them. And let go, just let go. And whenever there is a little small victory, small and anything that is worth celebrating, we must also celebrate. అంటే వాళ్ళకి రికగ్నైజ్ చేయటం, ఒక సర్టిఫికేట్ ఇప్పించటం, ఒక అవార్డు ఇప్పించటం, ఏవైనా అట్లాంటివి వాళ్ళకి ఇప్పించాలి, రైట్? ఇవన్నీ చేయటం ద్వారా దే విల్ బికమ్ లీడర్స్ అండ్ ట్రైనర్స్ ఆన్ దేర్ ఓన్. Okay, before we go, maybe shall we see just, I think we have 5 minutes. Praveen, can we have the last poll, please? Yes, the last poll is on the screen. What role do you prefer to play now? మీరు వింటున్న ప్రతి ఒక్కరు, ఐ థింక్ 172 పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఈ 172 పీపుల్ మీకు ఏం రోల్ మీకు కావాలి? మీరు పార్టిసిపెంట్ గానే ఉండాలనుకుంటున్నారా ఎప్పటికీ? మీరు కూడా ట్రైనర్ కావాలనుకుంటున్నారా? లేక సార్ ఇన్స్టిట్యూట్ లెవెల్ ను బట్టి డిసైడ్ చేస్తాం సార్, ఆ ఇన్స్టిట్యూట్ ఎట్లాంటిదో మేము దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం అంటాం, అమ్మో మాకు ఇవన్నీ ఏవి వద్దు అంటారు?
I think many of you have voted. That's good. I think more than 50% people are participating in the polling every time. I'm really very happy. Out of 175, 50%, more than 60, 70 people are voting every time. 85, 90 people are voting. Good, good. Praveen, let's stop. Please show the results. So what do we understand? 61% people want to be trainers at Deneen. I am really very happy. I heartily congratulate every one of you, and I am sure you will get an opportunity very soon. Meeka korika undi trainer kavali ani meeka korika undi kada automatic ga meer avtarandi. Right? మీ అంబిషన్ చాలు, మీ ప్యాషన్ ఏదైతే ఉందో అది చాలు. కానీ ఈ రోజు తర్వాత మీరు ఖాళీగా కూర్చోకూడదు. సార్ నేను ఆ రోజు ఓటేసాను అని చెప్పేసి ఖాళీ కూర్చోకూడదు. మీ ఎఫర్ట్ మీరు చేయాలి. మేము జిఎల్టీ లీడర్స్ ఎవరున్నామో మా ఎఫర్ట్ మేము చేస్తాం. కానీ మీరు మాకు you can appear and then you can tell us that you are interested in training, and we will also identify you, and we'll all work together, and we'll have a huge team of leaders. మనం మళ్ళీ అదొకటి నిజం చేద్దామండి. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం ఇంటర్నేషనల్ మనం ఇండక్షన్ చేసినప్పుడు ఏమనుకున్నాం? సో వీ వాంట్ యువర్ టాలెంట్, వీ విల్ బిల్డ్ యువర్ లీడర్షిప్ స్కిల్స్. Lionism offers you an extra opportunity to bring out the leadership qualities in you అని అనుకున్నాం కదా, అది నిజం చేద్దాం మనం. Okay, and ఇంకొక 25% people depending on the program అన్నారు. మేబీ వీళ్ళంతా సీనియర్ లయన్స్ అనుకుంటాను. సో సీనియర్ లయన్స్ ఆటోమేటిక్ గా వాళ్ళు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఒక 14% మాత్రం పార్టిసిపెంట్ గా ఉండాలనుకుంటున్నారు. నాకు నచ్చలేదండి. ఈ 14% ఎవరో కానీ వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. వాళ్ళు ఈ 14% I don't like them. You must not remain wherever you are. I think being a participant always, what's the use? So one day you must be, if not today, tomorrow. Be ready to become a leader, right? To become a trainer. Right? ఎప్పుడో చిన్న అవకాశాన్ని క్రియేట్ చేసుకోండి. ఫెలిసిటేషన్స్ తో మొదలు పెట్టండి. ఇండక్షన్ కు రండి. ఏదో ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయండి. ఇవన్నీ అవకాశాలు రాకపోతే మీ క్లబ్ లో మీరే ఒక 20 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇవ్వండి. రైట్? ఓకే. So this is the review of all the 4 things that I told you. So the first tip that I gave you, all the leaders, I mean GLT club coordinators ku mukhyanga ee session district coordinates kuda equally vartistundi. So first identify the people who have this potential, then all the identified people, ambitious people, potential unna vallandariki let us have lots of training programs. Maname create cheddam, మన వాళ్ళకి ఏం కావాలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇద్దాం. దెన్ లెట్స్ ఇన్వాల్వ్ దెమ్ అండ్ లెట్స్ కంటిన్యూస్లీ ఎంపవర్ దెమ్ టిల్ దే బికమ్ trainers on their own, on their feet. So that's where I stop. In case you have any questions, maybe 1 or 2 questions, but I think it's already 7:34. My time is up. Maybe if there is one question I can take, otherwise we'll move on. Thank you very much.